Hello everyone, if you want to watch this Fortuner full video, I have made a separate video and we uploaded in our new channel. Please watch the video in the cards or in the description and please support our new channel also for more related videos there. ఆటోమేటిక్ ఎంత తెలిసిన 0 మినిట్ నాకు ఆటోమేటిక్ నచ్చదు, అందుకే తీసుకోలేదు. మదనపల్లి దాడిచ్చా సార్. చూడు దుమ్ము చూడు ఎంత ఉంది చూడు. అసలు దుమ్ము ఎక్కువ ఉంది. కెమెరాలో కనపడదు నేను నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా వెయిటింగ్సే 2 lakhs పెట్టించిన. అవునా ఇది పెట్టు. లేదు అంబియంట్లో ఇట్లా ఆన్లోనే ఉంది. రెడ్లో ఆన్లైన్ ఉండాలి. కలర్లో మార్చిన డిస్కో అయిపోతుంది. గమ్ముని పద బాగుండదు. రౌట్ డిస్కో నువ్వు ఎందుకు చేసినావా? రెడ్ బ్లూ బాగుంటుంది. డార్క్ బ్లూ 2023 నా మోడల్. జూన్. టైర్లు వచ్చి మొన్న వేయించింది 5000 తిరిగిన. అలై వీల్సే కదా? అలా వీల్సే. ఓకే, బేసిక్ మోడల్ అయినా అలై వీల్స్ వచ్చినాయి. ఓకే, టాప్ ఇండే ఇవన్నీ సేమ్ అంతే వస్తాయి. ఏదైనా స్పీసెస్ 4x4 రాదు. అదే 4x4 రాదు. ఆన్ రోడ్ ఎంత పడింది అన్న మీకు? ఇది మనకి 47 పడింది. 47, 80,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, షోరూమ్ సర్వీసే. షోరూమ్ సర్వీస్. రీసెంట్గానే షోరూమ్ ఉండే క్లచ్ మార్చిన. కుంభమేళకు పోతా అంటే మార్చిన. టైర్లు, క్లచ్, బ్రేక్ ప్యాడ్స్ అంటే. ఇప్పుడు ఎంత రేట్ చెప్తున్నావునా ఫైనల్? నేను 41 చెప్పిన. బయట పెడతా అంటారు 60 తేవద్దు. మంచి పని లేదే నువ్వు, మళ్ళీ మనకి చెడ్డ పేరు వస్తుంది. స్పీడ్ కూడా ఎట్లా పోతుంది? స్పీడ్ కూడా పెట్టావు. దిగి నువ్వు దోషినట్టుంది. రాత్రి 159 అది ఇస్తున్నా తెల్లారుజామునా. వినవా? ఎప్పుడు లేదునా. పనుకోతులు ఏం చింపుకుని కూడా అలా బొమ్మలు స్పీడ్ బిల్డ్ వేసుకొని కూర్చోండి. వాళ్ళ ఆయన చేసినాడు కాలర్ వేరేవాడు. ఏమి అంత స్పీడ్ పోతాడు? రారా ఇట్లా రివర్స్ రారా ఆయన. మాన్యువల్ తీసుకోవద్దు ఈసారి, ఆటోమేటిక్. నేను మాన్యువలే తీసుకున్నా. మాన్యువలే బాగుండదు. మాన్యువల్ ఉండే పికప్ ఆటోమేటిక్ లో రాదు. నీకు అదే తెలిసేది. మాన్యువల్ సరే, ఈ బండి బాగుండదు, ఆటోమేటిక్ బాగుండదులేనా? ఎవరైనా ఎత్తుకోండి బండి, నేను ఆటోమేటిక్ చూద్దాం. మాన్యువల్ తోలితే నీ కార్ తోలి కరెక్ట్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ తీసుకుంటా చూడు లెజెండరీ, అది చూద్దాం. లెజెండరీ అంటే ఈ షేప్ సూపర్ గా ఉంది. టాప్ ఎండా? దీని షేప్ దానికి రాదు. అదే నేను ఆలోచిస్తాను. షేప్ అసలు నేను చెప్తే నవ్విననుక ఇది ఏం షేప్ ఎట్లుందినా అదేంది అట్లుంది షేప్. అవును, అది మైలేజ్ ఎంత? 8 14 ఇస్తుందండి చూస్తే. మన పోలేదా మేము? మోడల్ 24. 8 లెజెండరీ. 2 బండ్లు బెంగళూరు పోయింది. పౌలంతా ఇక్కడ తిరిగినాము. వేరే బయటకని వచ్చినాడు. గుళ్ళకంతా డొనేషన్ చేసి 4 గుళ్ళకు కళ్యాణ్కి అంతా మాట్లాడుకొని 14 చెప్పారు దాసు, 12 ఇస్తుందంట. వెనక ముందు 2 బండ్లు నేనే కదా పోయింది. అది వైట్ బండి, అది లెజెండరీనా? అది లెజెండ్, ఇది మామూలు. మాది మీది ఎంత వచ్చా? మా 9 వస్తాను. వాళ్ళది 8. 8, 9 అంతే. రీడింగ్ ఇచ్చినాడు కంపెనీ వాడు. నెక్స్ట్ అదే కొనుక్కుంటాం అనుకుంటా. దీనికి దానికి 7 లక్షలు తేడా అంటానా? 7 కాదు, 7 లక్షలు 9 వస్తుంది. కాదు, మళ్ళీ ఆయన మంచి బండి కొన్నావు లేదా? ఈడ లోపలికి కొనిస్తారా? అయ్యా ఎందుకు బాగా పానా అన్నా ఉన్నాయా? సరే వస్తాను. దాని ప్యాక్ సరే వస్తాను. ఇక్కడ పెట్టుకో, నా ఏడవుతానా? చేసుకో. పూలు ఉన్నాయి.
ఇంత హార్డ్ ఉంది స్టీరింగ్ అది. అంతే వచ్చేది. నీకు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది అట్లా. రెండు రోజుల్లో చేస్తా దీన్ని ఒక దావా. అవునా? ఇట్లా తిప్పుతా, అది మోస్తా, తెరసా ఎడైనా తెరసా పోస్తా. ఇండికేటర్ ఇట్లే కదా మొత్తం అంతే సేమ్, రివర్స్ ఒకటే అరేంటిది. ఏసీ నన్ను ఫుల్గా చచ్చిపోతాను నేను. ఏరోప్లేన్ తోలినట్టుంది నాకైతే స్వామి. అదే చిన్న బండ్లు తోలుతోలే, అది కిందకు ఉంటుంది కదా. ఇది ఒకసారి అలవాటు పడినా అనుకో మళ్ళీ ఎక్కువ మళ్ళీ బండి ఎక్కవ. అందుకే కదా నేను ఆటోమేటిక్గా ఈ బండి తోలాలంటే నా వల్ల కదా. ఆటోమేటిక్ ఎక్స్పర్ట్ డ్రైవర్ అన్నా కాదు. అమ్మాయి నాకు ట్రిప్పర్లతో నాకు భయం కాదు. పొగ వస్తానే కూడా ఏం లేకుండా మంట వస్తానే కూడా వస్తానే ఉన్నాడు. ఇంకా డోర్ లాక్ కావాలి. కరెక్ట్గా ఆఫీస్కి నిలబడిపోయినాడు అనుకో, ఇంజిన్ మొత్తం కలిపిండు. టైం బాగుండి ఆఫీస్కి వెళ్ళి పెట్టాడు. ఒక 2 రోజులు తోలితే కదా బండి అలవాటు. ఎక్కడ లే పనికిరావు, పని చేయవు. నువ్వు ఇదంతా నువ్వు మళ్ళీ ముందరికి వచ్చేద్దా? అంతా తీసాను, నిన్ను కూడా తీసేసిన. బిడ్డనా ఎట్లా చూడు, నువ్వు చూడద్దు నువ్వు. ఎక్కువ స్పీడ్ వస్తా కనపడదు. అమ్మేస్తాను, అది బాగుంది కారు. కొత్త పని కొంటాడంట, రీడింగ్ ఎక్కువ ఉంది. నిజంగా వాళ్ళ బాబాయ్ ఎంపీనా మినిస్టరా? డిఎస్పీ డిఎస్పీ పల్లంనేరునా? అసలు ఏంది 90లో పోతాను కూడా పోయినట్లే. 140 150 అదుము అసలు కదలదు ఇది. రేపు పంపి కేరళలో పోయి రెడీ చేసుకొచ్చినారు. రెడీ చేసి వీళ్ళకి అమ్మినారు. ఎవరికి అమ్మింది? దేవకంపల్లి బాబన్న. అదే ఇటు వడ్డీకి ఇస్తా రమేష్ గాలని చెప్పింది. నువ్వు మాట్లాడుకోండి. ఏముంది నా బండి ఉండదు ఇప్పుడు బండి. నీ నెంబరు హర్యానా నెంబర్ ఇస్తా వీడియోలో. నా నెంబర్ ఇవ్వద్దు. నీ నెంబర్ కాదు, అన్న నెంబరు. ఫస్ట్ హర్యానాది, నేను సెకండ్ నీ నెంబర్ ఇస్తా. అంటే ఒక నెంబరు బారు, ఇంకో నెంబరు. ఓకే. అంటే అట్లా డైరెక్ట్ కాకుండా ఫస్ట్ హర్యానా నెంబర్ ఇస్తా. అరే నెంబర్ 2 పెట్టేయి. సరేలే. ప్రైస్ అయితే వీడియోలో చెప్పను, ఆన్ రోడ్ ప్రైస్ చెప్తా. ప్రైస్ కావాలంటే మీకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. లక్కీ కార్స్ మదనపల్లి అంతే. అందులో ట్యాంపరింగ్ అని లేకుండా జెన్యూన్ రీడింగ్. అది అందుకే వెనకాల స్క్రాచ్ కూడా చూపించిన. అది వెనకాల ఇటు సైడ్ ఫెండర్ కి స్క్రాచ్ ఉంది కదా. ఫ్రెండ్ పోతాడు స్కార్పియన్. డీజిల్ కార్లు ఇంజన్ సౌండే సౌండ్. ఇంకా రాను ఇంత రావునా? 27 బ్యాన్ చేస్తా. అన్నీనా? హైబ్రిడ్ చెప్పేస్తా. పెట్రోల్ విత్ హైబ్రిడ్. తోలినట్టు కూడా ఉండదు అన్న. ఇప్పుడు ఎస్ క్రాస్ వదిలినాడు. ఎస్ క్రాస్ డీజిల్ బాగుంటుందనా? డీజిల్ ఫస్ట్ మోడల్ బాగుంది చూడు. ఎస్ క్రాస్ ఫస్ట్ రిలీజింగ్ ఎస్ క్రాస్ చాలా బాగుంది బండి. ఈ వీడియోస్ ఇంకా వేరే ఏమైనా తీస్తా అంటావా? నా కార్లో పోయేటప్పుడు తీస్తా అంటే అదొక ఛానల్ కూడా ఉంది. ఏదదే? ట్రావెల్ విత్ వరా అనుకుంటాను వస్తుంది యూట్యూబ్లో.
ఆరాహేనా నువ్వు పవన్ కళ్యాణా ఎవరా నువ్వా అర్థమైలే వచ్చిందనా వచ్చింది అదే 370 సబ్స్క్రైబర్లు ఉన్నారు వాగనా ఒకసారి అది మంచి బండ్లు అవి అది మొత్తం వీడియోలు అన్నీ ఇంగ్లీష్లోనా బెంగళూరులో తీస్తా అంటే చాలా ఇక్కడ ఆపుతా పదా వీడియో చాలా అనింది ఈడత్తి ఎంతవరకైనా ఏం కాదు బండి అంతా తీయేసిన మళ్ళా బండి కొనయ్యా 26 లక్షలు కొని నిజమే మీరు అన్నట్టు సీరియస్గానే ఉంది ఈ బండి తోలేం వేరే బండి ఏమి పదా ఈడ ఆపుతాలే తోలుదురా ఇంకా సార్లు రోజు తీరిపోయినా నువ్వు 8 తోలుతావు నిజమే ఏంది ఇంత రఫ్గా తోలుతాయి బండి ఈ బండ్లు ఇట్టే తోలాల్సింది నేను అసలు తోలనోడ తోలను నేను 80-90 అంతే నా బండి నువ్వు ఇంత రఫ్గా తోలుతాయి ఎట్లా దాసన్న నీకు ఏడం కాన్వాయ్కి పెట్టేళ్ళని కరెక్ట్ నువ్వు కాన్వాయ్ పోయి వదిలేసినానా భయపడిపోయి ఎందుకు భయపడినావు ఏంది 100-120 పోయి ఈ మధ్యలో బ్రేక్ కొట్టాలా అవునా? కొట్టాము అప్పుడు చూపిల్ల నువ్వు ఇది 100-150 పోయి 100-130 పోయి మధ్యలో దూరింది బ్రేక్ కొట్టేది ఎందుకు ఓవర్టేక్ చేసుకుంటా కాన్వాయ్లో ముందర పోనేది ఆయనడో పోతాడు జిగ్ జాగ్ గా పోలే తగిలితే అంతే మళ్ళీ అంతే ఆ పైసలే అది అప్పట్లో ఇన్నోవా 2006 10 ఏళ్ళ ముందు టయోటా ఇన్నోవా ఫార్చునర్ నువ్వు ఎంత